రంగారెడ్డి జిల్లా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. డైనింగ్ హాల్, క్లాస్ రూమ్స్, స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఇక 10వ తరగతి సిలబస్ పూర్తి చేసి పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి స్పెషల్ క్లాసులు నిర్వహించాలన్నారు కలెక్టర్ నారాయణరెడ్డి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారు మా కళాశాలని సందర్శించడం జరిగింది. ఈరోజు సెకండ్ సాటర్డే పేరెంట్స్ డే సందర్భంగా పేరెంట్స్తోని పిల్లలతోనే ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత సార్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ గురించి అడిగారు. తర్వాత సార్ భోజనశాల, స్టోర్ రూమ్ అన్నీ తనిఖీ చేయడం జరిగింది. పేరెంట్స్ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సమస్యలు కళాశాల స్ట్రెంత్ 729 అండి. మాకున్న ఇప్పుడు ఓల్డ్ టాయిలెట్ బ్లాక్ ఒకటి మాకు సరిపోవట్లేదు, పిల్లలకి ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి అడగడం జరిగింది. సార్ న్యూ టాయిలెట్ బ్లాక్ కన్స్ట్రక్ట్ చేయడానికి చర్యలు తీసుకుంటామని